ఒక తప్పు మన వల్ల జరుగుతుంది, దేవుని నామానికి మన వల్ల అవమానం జరుగుతుంది అని అంటే ఆలోచన మనకు వచ్చినప్పుడు సరే మనం ఏం చేయాలని అంటే ఆ తప్పును అప్పుడప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నము చేయాలి. సమాధానం వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నారు. హల్లెలూయా. గొడవ పడుతుంది కరెక్టే, మన రోడ్లో ఉంది, కోపం ఉంది, అయినా మనం ఏం చేయాలి? సమాధానము పడాలి. గోడంతా అదే అనకూడదు. నీది నేను క్రైస్తవం ఏది చేసాడు, నీలో దేవుడు లేడు. దేవుడు నువ్వేం చేస్తానంటే నిన్ను నువ్వు తగ్గించుకో. అప్పుడు అన్ని జనులు ఏ విషయంలో అయితే నేను పెడతారో అదే విషయంలో నిన్ను బట్టి దేవుడు నామని మహిమ. హల్లెలూయా. అందుకని దేవుడు సంగమా, దేవుడు పిల్లలారా, మనం ఇతరుల పట్ల సక్రియ చేసేవారుగా ఉండాలి. సక్రియ అంటే మంచి పని చేసేవారుగా ఉండాలి. అది ఏదైనా సరే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే ఆ నష్టాన్ని మనం భరించాలి. పోతే పని ఈరోజు కాకపోతే ఇంకోటి, ఇంకో రోజు ఇస్తాడు దేవుడి పని. ఈ పని కాకపోతే ఇంకో పని ఇస్తాడు. ఈ డబ్బులు కాకపోతే ఇంకో డబ్బులు. మరి నీకు నాకు అసాధ్యం ఇదంతా, మరి ఆయనకి సృష్టికర్త కదా ఆయన పాదం కింద ఈ భూమి ఉంది. ఆయనకి అసాధ్యం అంటే ఏదైనా ఉందా? లేదు కదా. మనం ఎందుకు ఆలోచించి ప్రతి విషయంలో అంటే ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఇతరుల్ని మనము అన్యాయం చేయడం మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో ఇతరులను అన్యాయం చేయాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇతరులు మనల్ని బట్టి దేవుడిని దూషిస్తారు, మనల్ని తిడతారు, భయంకరంగా తిడతారు, ఎట్లంటే అట్లా మాట్లాడతారు. తిట్టేది వాళ్ళు మనల్నే, కానీ ఆ దేవుడికి అదోషణ వెళ్తుంది. మన ద్వారా దేవుని నామాన్ని మనము అవమానపరచుకో, మనం మంచి పనులు చేసి ఆ నామానికి మహిమ చేయాలి.